మహిమోన్నతులైన మా తండ్రి, మరి ఒక దినాన్ని మీరు ఇచ్చారు. దేవా, ఈ దినం ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నారు, వారి జీవితాల్లో మీ కృప చూపించండి. ఈ దినము ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం, జెనిసిస్ 17th chapter 2nd verse, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని, మే మల్టిప్లై యువర్ గ్రేట్లీ, తేరే వంశాకో అయితే అత్యంతకి పడాఉంగా, ఇన్ను అత్యధికముగా అంటే ఎక్కువగా ఏం చేస్తాడంట? అభివృద్ధి చేస్తాడట. అభివృద్ధి కావాలి. శరీర రీతిగానేమి, ఆత్మీయ రీతిగానేమి, అన్ని కోణాల్లో దేవుడు మనల్ని ఏం చేయాలా? అభివృద్ధి కావాలి. అభివృద్ధి అవసరమైంది. అయితే ప్రార్థనలో అభివృద్ధి కావాలా, వాక్య ధ్యానములో, సేవలో, దేవుని కృపలో అభివృద్ధి పొందాలి. ఆదికాండం 12:2లో జెనిసిస్ 12:2, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. అబ్రహాముతో ఈ మాట చెప్పాడు. అబ్రహాము విధేయుడయ్యాడు. కల్దీయ దేశములో ఊరనే గ్రామములో నివాసము చేస్తున్న అబ్రహాము దేవుని మాట మీద నమ్మిక ఉంచాడు. అందుచేతనే గొప్ప జనముగా చేశాడు, గొప్పగా ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం అత్యధికమైంది. ద్వితీయోపదేశ కాండం, డ్యూటరానమీ 26th chapter 5th verse, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు జనమాయను. అయితే దేవుడు వారిలో ఒంటరి అయిన వాడు 10,000గునన్నాడు. ఆయన మన జీవితాలు ధన్యకరంగా చేసి నడిపించేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. సోదరి, సోదరుడా, నేడే ఆ ప్రభు మీద ఆనుకుని దైవ దీవెనలు పొందండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వింటున్న శ్రోతలంతా అత్యధికంగా ఆశీర్వదించబడి మీ నామాన్ని ఘనపరిచేదానికి కృప దయచేయండి నాయన. దేవా, మీ బలాన్ని వారికి ప్రసాదింపచేయమని ప్రత్యేకంగా దీవెనలు కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.